సంఘస్థులందరికీ నా వందనాలండి. నేను ఈ చర్చికి వచ్చి మొదలయ్యి 2014లో నా పెళ్ళి అయిందండి. అప్పటి నుంచి నేను చర్చికి వస్తున్నాను. 2014లో పెళ్ళయింది. 2015లో నేను కోవిడ్కి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అమ్మగారు ఇలా చర్చికి రావట్లేదు కదా, వీళ్ళు కానుకలు వేయరు కదా, అందరు చర్చిలా కాదు, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎంతో ధైర్యంగా చాలాసేపు ప్రార్థన చేసి మా గురించి చేసేవారు. నేను 3 బిడ్డలను అక్కడే నాకు డెలివరీ అయింది. 3 కూడా ప్రతిసారి అమ్మగారు ఫోన్ చేసినప్పుడల్లా కూడా ప్రార్థన చేసి జాగ్రత్తగా ఉండి ఇవన్నీ చెప్పేవారు. 2018లో మేము ఇక్కడికి వచ్చేసాం. 2018 డిసెంబర్లో మేము ఇక్కడికి వచ్చాము. 2018 డిసెంబర్లో ఇక్కడికి వచ్చాక ఈయనకి కూడా చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా దేవుడు చాలా కాపాడాడు. 2014 నుంచి 2023 సంవత్సరం వరకు కూడా నేను చర్చిలోకి వచ్చేదాన్ని. 2022లో నేను బాప్తిసం పొందాను. ఆ రోజు కూడా 2022 నాకు ఒక వాగ్దానం వచ్చిందండి. నేను ఎన్నడూ విడవను, నేను ఏనాడు ఎడబాయనని. ఆ వాగ్దానం అమ్మగారు చదివి చెప్పారు, నీకు ఈ సంవత్సరం బాప్తిసం తీసేసుకోవాలమ్మా, వాగ్దానం నీకు అదే వచ్చిందని చెప్పారు. నేను అలా ఇంటికి వెళ్ళాను, మా ఆయన గారిని అడిగాను. ఇంచుమించు తెల్లవాళ్ళు ఆయన పడుకోనివ్వలేదు, నేను పడుకోలేదు. అలా అడిగాను, సరే నీ కర్మ, నీ ఇష్టం, ఎలాగైతే చేసుకుంటో చేసుకో అని చెప్పేసి వదిలేశారు. బాప్తిసం తీసుకోవడానికి వచ్చాను. పొద్దున ఫోన్ చేశానండి. పొద్దున ఫోన్ చేసి వచ్చేయమ్మా అన్నారు. అమ్మగారు వచ్చేసాను. ఇక్కడ నుంచి చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు అమ్మగారు కూడా టిఫిన్ గట్ట చేయకుండా అలాగే నీరసం పడిపోయి ఉండి కూడా బాప్తిసం ఇచ్చారు. నేను భయపడతా వెళ్ళాను, నేను తిట్టేస్తారేమో, కొట్టేస్తారేమో, తీసేసుకున్నాను అని భయపడతా వెళ్ళాను. అమ్మగారు అన్నారు, నువ్వేం భయపడకో, ఏమనరు అన్నారు. ఆయన ఏం అనలేదండి ఆ రోజు నన్ను. ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళొద్దు అని ఏది చెప్పలేదు. కానీ ఏమైందో నాకే తెలీదు, మనుషుల మీద కోపాన్ని నేను దేవుడి మీద చూపించాను. అక్టోబర్ నెల, నవంబర్ నెల కూడా నేను చర్చికి రాలేదు, శరీరక్తాలు తీసుకోలేదు. తెలిసి తప్పు చేస్తున్నానని తెలుసు, అయినా చేశాను. వెళ్ళకుండా చోట్లకి వెళ్ళాను. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, మా అమ్మ చర్చి నుంచి రావులపాలెం నుంచి ఇక్కడికి వచ్చేది, నువ్వు తప్పు చేస్తున్నావమ్మా, వెళ్ళకు, అక్కడికి వెళ్ళగొద్దంది. ఒక చోటకి వెళ్ళిన తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. అటు వెళ్ళడం మానేసాను, ఇటు వెళ్ళడం మానేశాను, ఇంట్లోనే ఉండేదాన్ని. తర్వాత కానీ సంఘస్థులకి, అమ్మగారికి కానీ, ప్రైసీ గారికి కానీ, పాస్టర్ గారికి కానీ ఎప్పుడు కనిపించలేదు. కనిపిస్తే అడుగుతారేమో అని భయం మనసులో. ఆ భయంతో ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. కానీ పాస్టర్ గారు చెప్పి ప్రతి వాక్యం వినేదాన్ని. నేను కిటికీలోంచి నాకు మంగళవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన ఇవన్నీ వినిపించేవి. వినేదాన్ని. కానీ నా మనసులో సైతాన్ ఉందో ఇంట్లో అని తెలియదు, కానీ చూపించేదాన్ని కాదు. ఎందుకంటే నాకు మనుషుల మీద అంత కోపం ఉంది. ఆ కోపాన్ని దేవుడి మీద చూపించాను. నేను పాపం చేశాను, ఒప్పుకుంటున్నాను. అలా తర్వాత అమ్మగారికి కాలు విరిగిపోయిందని తెలిసింది. తిడతారనో భయం ఉన్నా కానీ ఎందుకో నాకు వెళ్ళాలనిపించింది. నేను ఉండలేకపోయాను. వెళ్ళాను. అమ్మగారు, నువ్వు తప్పు చేస్తున్నావమ్మా అని కూడా చెప్పలేదు. నువ్వు వచ్చాయమ్మ చర్చికి, నువ్వు వెళ్ళొద్దు ఎక్కడికి అని ఇక్కడ చెప్పారు. ఆ రోజు ఏదో తల ఊపాను తప్ప రాలేదు. నేను రాలేదు. తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఒక అబ్బాయి చనిపోయాడు, 20 సంవత్సరాల అబ్బాయి, మా అమ్మ వాళ్ళ తమ్ముడు. అబ్బాయి తను బాప్తిసం తీసుకోలేదు. చర్చికి వెళ్తాడు, ఈ పాటలు గట్రా పాడతాడు. ఆ రోజు అనుకోకుండా వాడు చనిపోయాడు. ఆ రోజు నైట్ మా అమ్మ నాకు ఫోన్ చేసింది, చాలా ఏడ్ చేసింది. అమ్మ, వాడు బాప్తిసం తీసుకోలేదు, అనుకోకుండా చనిపోయాడు, నువ్వు తెలిసి పాపం చేస్తున్నావు, నీకు 3 బిడ్డలు ఉన్నారు, అన్యాయం అయిపోతారు, ఒకసారి ఆలోచించి జ్యోతి అని చెప్పింది. అప్పుడు కూడా నేను వినిపించుకోలేదు. అమ్మ, పాపం అంటే నాకే తగులుతుంది, నా తప్పు అంటే నాకే, శిక్ష నాకే విధింపడతారు, రక్షణ నాకే. అంటే తెలివిగా, అతి తెలివితేటలుగా మాట్లాడతాం కదా, నేను అలాగే మాట్లాడాను. రక్షణ నాదే, శిక్ష కూడా నాదే, నాకే వేస్తాడు దేవుడు, నా బిడ్డలకన్నా నా భర్తకన్నా ఏమి వేయడు అన్నాను. అలాగే అనుకున్నాను. కానీ నా బిడ్డల 3 క్రిస్మస్ వస్తుంది, శ్వేత ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేయడం అత్తయ్య గారు ఫోన్ చేసి ఇలాగా క్రిస్మస్ వస్తుంది కదా అంటే పిల్లల్ని పంపండి అని చెప్పింది. నాకు వెళ్ళడం ఇష్టం లేక నేను వాళ్ళ 3 కూడా హోంవర్క్ చేసి కూర్చోబెట్టేస్తాను. ఇంచుమించు 4 గంటల దాకా వాళ్ళకి హోంవర్క్ ఉంటుంది. వాళ్ళు ఆ రోజు చర్చికి వెళ్ళిపోవాలని ఒక అరగంటలో హోంవర్క్ పూర్తి చేస్తాను. నేను తల మొత్తుకున్నా కూడా వాళ్ళు హోంవర్క్ పూర్తి చేయరు. అరగంటలో హోంవర్క్ పూర్తి చేసి మేము చర్చికి వెళ్ళిపోతామమ్మా అన్నారు. నేను వద్దని ఆపినా కూడా వాళ్ళ 3 పరిగెట్టేశారు. వాళ్ళ 3 గురించే మళ్ళీ చర్చిలోకి వచ్చాను. నేను ఆ రోజు వచ్చాను, అయ్యగారు కనిపించాను. అయ్యగారు అడిగారు, ఎందుకమ్మా రావడం మానేశారు, మీరు రావాలని చెప్పారు. దేవుడి దయ వల్ల నాకు నా పాప నాకు తెలిసింది, నేను ఒప్పుకున్నాను. మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను.